తుపాకీ గుండు మిస్ఫైర్ అవ్వడం చూసాం. కానీ ఇప్పుడు చైనా రాకెట్టే మిస్ఫైర్ అయింది. పరీక్షలు నిర్వహిస్తున్న సమయంలో చైనాకు చెందిన ఒక శక్తివంతమైన రాకెట్ ప్రమాదవశాత్తు గాల్లోకి దూసుకెళ్లింది. అది ఒక పర్వత ప్రాంతం మీద పడింది. పరీక్షలకు ముందే అక్కడ ప్రజలను సురక్షిత ప్రదేశాలకు తరలించడంతో పెనుముప్పు తప్పింది. ఈ ఘటనలో ఎవరికి ఎట్లాంటి గాయాలు కాలేదు. 3 అనే ఈ రాకెట్ను చైనాకు చెందిన ప్రైవేట్ అంతరిక్ష సంస్థ స్పేస్ పైనీర్ రూపొందించింది. అందులో 9 ఇంజన్లు ఉంటాయి. చైనాలోనే అత్యంత శక్తివంతమైన రాకెట్కి ఇది గుర్తింపు పొందింది. స్థానిక కాలమాన ప్రకారం ఆదివారం సాయంత్రం హెనాన్ ప్రావిన్స్లోని గాంగీ దగ్గర దీనికి స్థిర ప్రజ్వలన పరీక్ష నిర్వహించారు. అంటే ఫైర్ చేసి చూశారనమాట. ఇందులో రాకెట్ బాడీని పరీక్ష వేదికకి దృఢంగా బిగించి దాని మంట పెట్టారు. దాని సామర్థ్యాన్ని చెక్ చేశారు. నేల మీదే స్థిరంగా ఉంటూ మండాల్సినటువంటి రాకెట్ ఒక్కసారిగా కట్టలు తెంచుకుని గాల్లోకి దూసుకెళ్ళిపోయింది. రాకెట్కి పరీక్ష వేదికకి మధ్య ఉండే ఒక కనెక్షన్ పటిష్టంగా లేకపోవడం మూలంగానే ఇలా జరిగిందని స్పేస్ పైనీర్ సంస్థ అధికారికంగా చెప్పింది. పైకి దూసుకుపోయిన వెంటనే రాకెట్లోని ఆన్బోర్డ్ కంప్యూటర్ ఆటోమేటిక్గా నిలిచిపోయింది. ఆన్బోర్డ్ కంప్యూటర్. దీంతో అది పరీక్ష వేదికకి 1.5 కిలోమీటర్ల దూరంలోని గాంగ్వీ పర్వతాల మధ్యన కూలిపోయింది. అందులోని కిరోసిన్, ద్రవాక్సిజన్ ఒక్కసారిగా బయటికి రావడంతో భారీ విస్ఫోటనం చోటు చేసుకుంది. ఈ సందర్భంగా చెలరేగిన మంటల్ని అగ్నిమాపక బృందాలు కంట్రోల్ చేసినాయి. ఇది ఇట్లాంటి సంఘటన అన్నది ఫస్ట్ టైం జరిగింది ఈ మధ్యకాలంలో చైనాలో.